ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న తర్వాత మాకున్న చిన్న చిన్న సమస్యలు అనేవి తొలగిపోయాయండి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నన్ను నీ తండ్రిగా, గురువుగా ఎప్పుడైతే భావిస్తావో, ఎప్పుడైతే నీ సాయి తండ్రిని నిజమైన ప్రేమతో మనసారా పిలుస్తావో, ఆ రోజున తప్పకుండా నువ్వు వినాలి అనుకున్న శుభవార్త నీ చెవిన పడుతుందమ్మా. నువ్వు రేపటి రోజున వినాలి అనుకున్న శుభవార్త ఏమిటో ఇప్పుడే తెలుసుకో తల్లి. నా చేతిలో ఉన్న విభూతి తాకమ్మా అని అయితే మన బాబాగారు మనకి ఏదో తెలియచేయాలనైతే మన ముందుకు ఈరోజు వచ్చారండి. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారి చేతిలో ఉన్న విభూతి తాకండి. ఇంకా బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తల్లి, ఇప్పుడు ఏం జరిగిందని, నీ జీవితంలో అంతలా ఏం నష్టం జరిగింది అని అలా దుఃఖిస్తూ కూర్చున్నావు. నీ కర్తవ్యం గొప్పది అయినప్పుడు కష్టాలు కూడా అలాగే ఎదురవుతాయి అని నీకు తెలియదా అమ్మా? వాటిని ఎదిరించాలే గాని ఇలా ఏడుస్తూ కూర్చుంటావా చెప్పు తల్లి. ఆశని గొప్పగా చేసేటటువంటి ఏ కథ నిన్ను నీలా నిలబెట్టలేదు, గుర్తించుకో. ముందు నీలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలను బయటికి పంపించేసే. ఆ తర్వాత నీ మెదడంతా కూడా ప్రశాంతంగా ఉంటుందమ్మా. మంచి ఆలోచనలు కూడా చేస్తుంది. ముందుగా దేనిపైనా కూడా ఎక్కువగా నిరాశ చూపవద్దు. ముందు అసలు నువ్వు చేసేటటువంటి పనిపైన దృష్టి సాగించు. ఆ తరువాతే కదా జీవితంలోకి వచ్చేటటువంటి విజయం నీకు పరిచయం అవుతుంది. జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం ఏమిటో తెలుసా తల్లి? అసలు ప్రారంభించిన పనే అందరికీ కూడా అసాధ్యంగా కనిపిస్తుంది. అంతే తప్ప ఇలా ప్రతిసారి ఏ పని మొదలు పెట్టకుండానే ఆ పని విజయం అవుతుందో లేదో, లేదంటే అది నాకు సరైనదో కాదో అని నీలో నువ్వే ప్రశ్నలు వేసుకుని జరుగుతుందా లేదా అని మదన పడిపోతూ ఉంటే విజయం వరించడం మాట పక్కన పెడితే నీలో ఆత్మస్థైర్యం కూడా నిండుకోదు తల్లి. అందుకే చెబుతూ ఉంటాను, దేనిపైనా సరే ఆశని పెంచుకోండి, నిరాశను పెంచుకోవద్దు అని. ఏదైనా కానీ అది వస్తువైనా లేదంటే నువ్వు చేసేటటువంటి పనైనా సరే ఆశగానే చెయ్యాలి. అలాగే మనకి విజయం వరించాలి అనే మక్కువతోనే చెయ్యాలి. అంతే తప్ప అది నేను అపజయం పాలవుతానేమో, నాకు సరిపోదేమో, ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎక్కడైతే ఆగిపోతావో అక్కడే నీవు ఇక కదలకుండా ఆగిపోగలవు. బలహీనులు మాత్రమే ఎప్పుడూ కూడా ఆలోచనలు మునిగి ఉంటారు. కేవలం బలవంతులు మాత్రమే జరగబోయే దాని గురించి పట్టించుకోకుండా, ఏం జరిగినా మన జీవితంలో అది మంచైనా చెడైనా సరే, అదే చెడైతే మనకొక గుణపాఠంగా మారుతుంది, అదే మనకి మంచి అయితే ఒక అదృష్టంగా మారుతుంది అని చాలా సున్నితంగా మనకి మనం నచ్చ చెప్పుకోవటానికి ప్రయత్నించాలి తల్లి. నువ్వు ఏమీ మొదలు పెట్టకుండా ముందు నుంచి కూడా నువ్వు ఇలా నిరాశగా కోరికపోతే నేను చూస్తూ ఉండలేకపోతున్నానమ్మా. ఒక్కరికి కూడా వారికి ఒక సొంత కథ ఉంటుంది. ఇతరుల గురించి, అలాగే బలహీనమైన క్షణాల గురించి, బలహీనమైన రోజుల గురించి, గతం గురించి ఎప్పుడైతే నువ్వు పూర్తిగా ఆలోచించటం మానేస్తావో అప్పుడే నువ్వు రేపటి గురించి, నీ జీవితంలో రాబోయేటటువంటి మంచి రోజులకి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు. అసలు గాయం చేశారు అని కొంతమంది మనుషులని దూరం చేసుకున్నావు. అలా కొంతమంది మనుషులని దూరం చేసుకోవటం వలన
ఇప్పుడు నీకున్నటువంటి సమస్యకి పరిష్కారం లభించిందా తల్లి? లేదు కదా? ఎటువంటి పరిస్థితుల్లో వారు నీతో అలా కఠినంగా మాట్లాడవలసి వచ్చిందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి కదా? అలాగే 199 మంది, అలాగే 199 సమస్యలు కూడా వీటి వలనే సమస్యలు తీరిపోయాయి అని భావించాలి. వారు అసలు మన పట్ల ఎందుకు ఇలా మాట్లాడారో అని అర్థం చేసుకోవాలి. ముందు అసలు వాటి గురించి వదిలేసి, గతం గురించి వదిలేసి, నిన్ను దూరం చేసుకున్న వారి గురించి కూడా ఆలోచించటం వదిలేసి. ఎందుకంటే నువ్వు వారి గురించి పూర్తిగా ఆలోచిస్తూ కూర్చుంటే రేపటి నీ భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారు? కుటుంబంలోని ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరు సమాధానం చెబుతారు? ఎంతో కష్టించి నిన్ను ఎంతో మంచిగా అభివృద్ధిపరిచి నిన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది ఎందుకు చెప్పు? నువ్వు ఇలా నిరాశగా కూర్చుండిపోతే వాళ్ళు చూస్తూ ఉండటానికా? లేనిపోని కోపాన్ని నీ ఇంట్లో వారిపై ప్రదర్శిస్తూ వస్తున్నావు. కొంతమందిని నమ్మి మోసపోయి ఆ కోపాన్ని ఇంట్లో వారిపై చూపించడం అస్సలు మంచి పని కాదమ్మా. నీ మనసుని గాయం చేసిన వారిని దూరం చేసుకున్నావు కదా, ఇక వారు కూడా దూరం అయిపోయారు. ఇక అంతటితో పరిష్కారం అయిపోయింది అని అనుకో. అంతటితో వారికి నీకు ఉన్న బంధం కూడా తెగిపోయింది అనుకో. లేదా జీవితంలో వారికి నీకు ముడిపడి ఉంటే మరలా వాళ్ళు నీకు దగ్గరవుతారు అనుకో. అంతే తప్ప జరిగిపోయిన గతం గురించి తలుచుకుంటూ రేపటి నీ బంగారు భవిష్యత్తుని వ్యర్థం చేసుకోవద్దు. అలాగే ఏ ప్రయత్నం మొదలు పెట్టకుండా అందులో విజయం లభించాలి అంటే అది ఎప్పటికీ కూడా జరగనటువంటి పని. అలాగే నా సహకారం కూడా నీకు అస్సలు లభించదు. ఏదైనా సరే నువ్వు మొదలు పెట్టాలి. ఆ పనిలో నువ్వు శ్రద్ధ చూపించాలి. అలాగే కాస్తైనా నువ్వు శ్రమించాలి. ఆ తర్వాత ప్రతిఫలం నువ్వు నన్ను అడగాలమ్మా. అలా కాకుండా ఇప్పటి వరకు నేను జీవితంలో ఏ బంధాన్ని సంతోషంగా ఆస్వాదించలేకపోయాను. ఎవరితోనూ కూడా సంతోషంగా 4 రోజులు గడవలేదు. కుటుంబంలోని వారికి కూడా మంచి ప్రేమను అందివ్వలేకపోతున్నాను. కనీసం నన్ను నేను నిలబెట్టుకోవటానికి నేను చేసేటటువంటి ప్రతి పని కూడా విఫలమవుతున్నాను అని ఎంతగానో నిరాశగా ఉంటున్నావు. అసలు ముందు నువ్వు ఏం ప్రయత్నం చేస్తున్నావు? ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక పనిని ఎంచుకున్నావు, లేదా ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టాలి అని అనుకుంటున్నావు. దానిని సక్రమంగా నిర్వర్తించేటటువంటి బాధ్యత కూడా ఉండాలి కదా. ఒక పనిని అనుకుంటే సరిపోదు, దానిని పూర్తి చేయాలమ్మా. దానినే ఇష్టదైవంగా భావించాలి. పనినే దైవంగా భావించిన నాడు అప్పుడు తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. ఎవరైతే నీ నవ్వు వెనుక ఉన్న నీ బాధను గుర్తిస్తారో, ఎవరైతే నీ కోపం వెనుక ఉన్న ప్రేమను గుర్తిస్తారో, అయితే నీ మౌనం వెనుక ఉన్న అర్థాన్ని గుర్తిస్తారో వారే నిజమైన ఆప్తులు, బంధువులు. మరి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన బంధంలో అలాంటి మార్పులు ఏమైనా కనిపించాయా? లేదంటే అలాంటి ప్రవర్తన నీకు ఎప్పుడైనా కనిపించిందా? లేదు కదా. మరి ఇక అలాంటి వారి గురించి అసలు ఆలోచించవద్దు. ముందు నువ్వు మొదలు పెట్టాలి అనుకున్నటువంటి ప్రయత్నం వైపు, అలాగే నీ లక్ష్యం వైపు దృష్టి సాగించు. ఆ తరువాత ప్రతి మనిషి కూడా కొన్ని అలవాట్లకు బానిసైనట్లుగా ప్రతి మనసు కూడా కొన్ని మనసులకి బానిసవుతుంది అన్న మాట నిజమే, నేను ఒప్పుకుంటాను. మనసు ఎంత బాధగా ఉందో, అలాగే నీ మనసులో గూడు కట్టుకున్నటువంటి ఆ బాధంతా కూడా, అలాగే ఎన్నో నిద్రలేని రాత్రులు నీ బాబాకి తెలుసు. నీ మనసు మంచిదేనమ్మా, ఎవరినీ కూడా బాధించేటటువంటి మనసు కాదు. ఎవరిపైన మాట కానీ కానీ చేసుకునేటటువంటి మనస్తత్వం కలవాడివి కాదు. నీకు నీ మంచి జీవితానికి ఒక మంచి బంధాన్ని నేను దగ్గర చేస్తాను. అలాగే నువ్వు జీవితంలో కలలు కన్నటువంటి మంచి మంచి రోజులను నీకు పరిచయం చేస్తానమ్మా. ఇదంతా కూడా దేని గురించి చెబుతున్నానో తెలుసా తల్లి? నువ్వు దేని గురించి అయితే వెనకడుగు వేస్తున్నావో, బంధం దూరమైపోయింది అని బాధపడుతూ కూర్చున్నావో, వారి కోసం నువ్వు నీ జీవితాన్ని అక్కడే ఆపేసి ఇలా నిరాశతో కూరుకుపోకూడదనేదే నా బాధ. వారి గురించి ఆలోచిస్తూ ఎన్ని రోజులని ఇలా దుఃఖిస్తూ ఉంటావో చెప్పు అమ్మా. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ కూడా మోసం చేయరు. భయపడవలసింది కేవలం తీయగా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకున్నారు. సమయం వచ్చింది, మారిపోయారు. వారి బలహీనత, వారి మోసం ఇప్పుడైనా నీకు అర్థమైంది కదమ్మా. వారి గురించి పూర్తిగా మర్చిపో. ఈ ముగ్గురిని ఎప్పుడూ కూడా నీ దరికి రానివ్వద్దు. మనకి విలువ ఇవ్వని వారిని, మనల్ని చూసి ఈర్షపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకి చెడుగా చెప్పేవారిని, వీరిని ఎప్పటికీ కూడా నీ దరికి చేరనివ్వకమ్మా. అదృష్టం అంటే ఏమిటో తెలుసా? ధనం, ఆస్తులు ఉండటం కాదు, చేతి నిండా పని ఉండటమే, కంటి నిండా నిద్ర ఉండటమే.
కష్టసుఖాలను పంచుకునే మంచి సన్నిహితులు ఉండటమే నిజమైన అదృష్టం. ఆ అదృష్టమే నీ దరికి రాబోతుంది. ధనంతో పాటు అలాగే నీకు చేతి నిండా పని దొరికేటటువంటి అవకాశాన్ని నీ బాబా తండ్రి నీకు కల్పించబోతున్నాడు. ఈసారి నువ్వు చేసేటటువంటి ప్రయత్నం కేవలం నీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అలా ఎందుకు చెబుతున్నానో తెలుసా అమ్మా? ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి ప్రయత్నం మొదలు పెట్టలేదు. నువ్వు ఇంతవరకు ఒక మాయా ముసుగులోనే ఉండిపోయావు. దానినే నీ జీవితమని పొంగిపోయావు. కేవలం ఆ ముసుగులోనే ఉండిపోయి ఎవరినీ కూడా పట్టించుకోనంత లోతుగా వెళ్ళిపోయావు. నా తేలుకున్నావు. చాలా సంతోషం. కాకపోతే ఒక్కటి మాత్రం గుర్తించుకో. ఇప్పుడు నీకు రాబోయేటటువంటి అవకాశాన్ని మంచి ప్రతీకారంగా తీసుకుని ఆ అవకాశంపై దృష్టి సాగించి నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకో. అప్పుడే నీకు విజయం అంటే ఏమిటో, జీవితం అంటే ఏమిటో, అదృష్టం అంటే ఏమిటో, ఆనందం అంటే ఏమిటో, నిజమైన తీపి బంధం ఏమిటో నీ బాబా తండ్రి నీకు రుచి చూపిస్తాడు. అప్పుడు నువ్వు నన్ను అడుగు, బాబా నా జీవితం ఏమిటి ఇలా చేశావు? అప్పుడు అడుగు, నువ్వు నా జీవితంలో ఏమి ఇచ్చావు బాబా అని. అప్పుడు నీకు తండ్రిగా, నీ గురువుగా నీ సాయి తండ్రి ఏమిచ్చాడో అని పూర్తిగా అర్థమవుతుంది. వరకు కూడా కాస్త ఓపికగా ఉండమ్మా. నీకు నేనున్నాను కదా, నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు అని అయితే మన బాబాగారు విభూతి తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. మరి ఈరోజైతే మన బాబాగారు మనందరికీ మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.